సింపుల్‌గా, టేస్టీగా ప్రాన్స్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వాష్ చేసుకున్న రొయ్యల్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్టు, కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గనక బిర్యానీ మసాలా ఇష్టమైతే స్కిప్ చేసేయవచ్చు. అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని, ములిగేంత వరకు వాటర్ పోసుకొని, అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, పావు కప్పు నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఏసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం పేస్ట్ ఏసుకోవాలి. ఆల్రెడీ మనం రొయ్యల్లో అల్లం పేస్ట్ ఏసాం కాబట్టి, పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని, మనం కలిపెట్టుకున్న రొయ్యలేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా యేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసి, మూత పెట్టుకొని 4, 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4, 5 నిమిషాల తర్వాత వాటర్ అనేవి వస్తాయి. స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని, మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా నానబెట్టిన జీడిపప్పు ఏసుకోవాలి. మీకు గనక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. గ్లాస్ బాస్మతి రైస్‌కి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఏసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసుకోవాలి. ఆల్రెడీ మనం రొయ్యల్లో సాల్ట్ ఏసాం కాబట్టి టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది ఏసుకోవాలి. వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. వాటర్‌ని మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఏసుకోవాలి. ఒకసారి బాగా కలిపి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్సు, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. మూత పెట్టుకొని, ఆవిరనేది బయటకెళ్ళకుండా క్లోజ్ చేసుకొని, స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత బిర్యానీ అనేది చక్కగా ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ జేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటమే. అంతేనండి, టేస్టీగా, సింపుల్‌గా ఫ్రాన్స్ పులావ్ రెడీ. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి.